దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని బాల్నగర్లో ఉన్నాము. ఈరోజు మనం భారతదేశంలోనే లిఫ్ట్ తయారీ కంపెనీలో మరొక గొప్ప కంపెనీ, అతిపెద్ద కంపెనీగా ఉన్న లిఫ్ట్స్ ట్రేడ్ కంపెనీ అధినేత అవినాష్ చల్లా గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని లిఫ్ట్స్ ట్రేడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా అవినాష్ చల్లా గారు సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు అవినాష్ చల్లా అండి. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ మనం ఏంటంటే క్యూబ్ ఎలివేటర్స్, ఇంకా భారత్ ఎలివేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవి ఆల్ అక్రాస్ ద గ్లోబ్ సప్లై చేయడం జరుగుతుంది. క్యూబ్ ఎలివేటర్స్ వచ్చేసరికి లగ్జరీ హోమ్ ఎలివేటర్స్, బేసిక్గా హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అంటాము. వేరేస్ భారత్ ఎలివేటర్స్ వచ్చి ప్యాసింజర్ కమ్ మెటీరియల్ లిఫ్ట్స్. 2017లో లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. 2006 నుంచి కూడా మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్ లో ఉన్నాం. నేను హైదరాబాద్ లో పుట్టానండి. మా అమ్మ పేరు లక్ష్మి అన్నపూర్ణ, నాన్నగారి పేరు సోమశేఖర్. మా నాన్నగారు బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్, బటర్ఫ్లై అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది, హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్. దానిలో బ్రాంచ్ మేనేజర్ కింద వర్క్ చేశారు. మా అమ్మ దగ్గర నుంచి సేవాతత్వం నేర్చుకున్నాను, మా నాన్నగారి దగ్గర నుంచి ఎలా కష్టపడాలో నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ వచ్చి సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో మన మూసాపేట్ భరత్ నగర్ అనే ఏరియా ఉంది కుకట్పల్లి దగ్గర, అక్కడ నా 10th క్లాస్ చేయడం జరిగింది. నా ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇక్కడ మన కుకట్పల్లిలోనే జరిగింది. నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి అరోరా డిగ్రీ కాలేజ్ చిక్కట్పల్లిలో జరిగింది. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక లిఫ్ట్లో నేను స్టక్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే లిఫ్ట్లో నేను నా ఫ్రెండ్స్ స్టక్ అయ్యామో, దాని తర్వాత మేము 1.5 hours దాకా లిఫ్ట్లో స్టక్ అయిపోయి ఉన్నాము. దాని తర్వాత ఒక లిఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, మనం లిఫ్ట్ కన్నిటికి మెయింటెనెన్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో లిఫ్ట్ మెయింటెనెన్స్ అని చెప్పి గ్రాడ్యుయేషన్ అయిపోగానే స్టార్ట్ చేయడం జరిగింది. వేరే ఈ లిఫ్ట్ ఫీల్డ్లో ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్తో కలిసి. ఆ తర్వాత ఎప్పుడైతే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ మనది కాకుండా వేరే కంపెనీ ఇన్స్టాల్ చేసిన లిఫ్ట్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడం కష్టం అని మాకు అర్థం అవడం జరిగింది. సో వితిన్ 6 months మేము రియలైజ్ అయ్యి మనం జస్ట్ లిఫ్ట్ మెయింటెనెన్సే కాదు, లిఫ్ట్ మనమే ఇన్స్టాల్ చేసి వాటికి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ వచ్చేసరికి క్యూబ్ ఎలివేటర్స్ పేరుతో మనం 2007 నుంచి ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. 2006లో మనం లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆల్ అక్రాస్ ఇప్పుడు కరెంట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ వచ్చి మంత్లీ అబౌట్ 800 లిఫ్ట్స్ దాకా మనం తయారు చేస్తున్నాం. ఆల్ అక్రాస్ ఇండియా మనం లిఫ్ట్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అయితే అన్ని లిఫ్ట్స్ మనమే ఇన్స్టాల్ చేయకుండా థర్డ్ పార్టీ సపోర్ట్ హెల్ప్ ద్వారా మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. డైరెక్ట్ మా క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ బ్రాండ్ నేమ్తో మంత్లీ అబౌట్ 150 లిఫ్ట్స్ దాకా మనం సప్లై చేస్తున్నాం. అంటే ఎన్నెన్నో కళలు కంటాం, ఆ కళలు సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దానిలో అప్స్ అండ్ డౌన్స్, ఎట్లయితే లిఫ్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ డౌన్ ఫ్లోర్కి వస్తుందో అట్లా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంటుంది. అయితే మనం పట్టుదల వదలకుండా ఇదే పని చేసుకుంటూ ముందరికి పోతూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది, కానీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. లిఫ్ట్ బిజినెస్లో లిఫ్ట్ తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, దానికన్నా పెద్దది ఏదైనా ఉంది అంటే ఆ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ టైంకి చేయించి సర్వీస్ ప్రొవైడ్ చేసి కస్టమర్ సాటిస్ఫై చేయడం అనేది అన్నిటికన్నా అతి పెద్ద అయిన టాస్క్ అది. లిఫ్ట్స్ వచ్చేసరికి కొలాప్సిబుల్ గ్రిల్ గేట్ లిఫ్ట్ అనుకోండి, 4 lakh rupees నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కనుక మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్తో ఫుల్లీ ఆటోమేటిక్ ఎలివేటర్ అనుకుంటే కనుక 20-25 lakhs దాకా ఉంటుంది. సో 4 lakhs నుంచి 25 lakhs దాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేటర్స్ ఉంటాయి. చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ పైన ఎక్కువ ఆశ ఉండేది, ఈరోజు కూడా అదే పని చేస్తున్నాం. సో ఏదైనా కొత్త మెటీరియల్ డెవలప్ చేయడం, కొత్త ఏదైనా ఇన్వెంట్ చేయడం, వాటిపైన ఫోకస్ ఉండేది. అయితే ఎలివేటర్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రోడక్ట్, 200 సంవత్సరాల నుంచి కూడా అదే టెక్నాలజీ నడుస్తుంది. దానిలో కొత్తగా ప్రపంచంలో ఏమొస్తున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అన్న దానిపైన దృష్టి ఉంది. సో నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో అది ఈరోజు జరుగుతోంది, దానికి నేను చాలా సంతోషిస్తాను. సార్ బేసిక్గా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్లో ప్రొవిజన్ లేని చోట మనం సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్తో లిఫ్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. అట్లానే ఒక బిల్డింగ్ తీసుకుంటే కనుక ప్రాపర్ లిఫ్ట్ సివిల్ షాఫ్ట్తో లిఫ్ట్ వెల్ అనేది కట్టడం జరుగుతుంది. 9 inch వాల్స్, 3 sides 9 inch వాల్స్ కట్టి 4 columns వేసి మొత్తం అంతా లిఫ్ట్ షాఫ్ట్ కట్టడం జరుగుతుంది. దాని లోపల ప్యాసింజర్ లిఫ్ట్స్, ఇందాక చెప్పే కదండి భారత్ ఎలివేటర్స్ వచ్చేసరికి ఈ రెసిడెన్షియల్ ప్యాసింజర్ కమ్ గూడ్స్ ఎలివేటర్స్ మనం సప్లై చేస్తున్నాం.
సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్తో మనం ఏంటంటే క్యూబ్ ఎలివేటర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇవి కాకుండా ప్యాసింజర్ కమ్ మెటీరియల్ ఎలివేటర్స్ అని ఉంటాయి. దానిలో మనుషులు ఎక్కచ్చు, మెటీరియల్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి కాకుండా మళ్ళీ కిచెన్ లిఫ్ట్స్, ఏమైనా హోటల్స్ ఉంటే కనుక ఆ హోటల్ లోపల ఫుడ్ ఐటమ్స్ పైకి కింద కిచెన్ నుంచి మోవడానికి కిచెన్ లిఫ్ట్స్ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. నా వైఫ్ పేరు వచ్చేసరికి మానస. తను క్యూబ్ ఎడ్యుకేషన్స్ అని చెప్పి క్యూబ్ బడ్స్ అని మాది స్కూల్ ఉంది, ప్రీ ప్రైమరీ స్కూల్, తను అది రన్ చేస్తుంది. మా పిల్లలు ఇద్దరు, ఒక ఆమె పేరు మనవి, ఒక ఆమె పేరు మనస్వి. మొదటిగా నా విజయాలు నేను నా తల్లిదండ్రులకి, దాని తర్వాత నా కుటుంబానికి, అండ్ అన్నిటికన్నా ఎక్కువ నా శ్రేయోభిలాషులైన నా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను దీన్ని డెడికేట్ చేస్తున్నానండి.